Hi friends, I am Mahesh Samala, educator in Unacademy. I have 7 years experience for teaching various competitive exams. APPSC, TSPSC exams की ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ పైన డైలీ ఈవినింగ్ 7 o'clock 7:30కి లైవ్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఈ క్లాస్ చూడడం కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చామండి. ఆ లింక్స్ క్లిక్ చేసినట్లయితే డైలీ క్లాస్ మీరు చూడగలుగుతారు. అదేవిధంగా ప్రొఫైల్ కనుక చూసినట్లయితే మహేష్ సామ్లా అని ఉంటుంది నాది అకాడమీలో, దాని నుంచి కూడా మీరు ఆ క్లాసెస్ చూడగలుగుతారు. అండ్ సబ్స్క్రిప్షన్ కోసం కనుక మన విద్య అనే రిఫరల్ కోడ్ మీరు వాడినట్లయితే మీకు ఎక్స్ట్రా 10% ఆఫర్ కూడా లభించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ మ్యాథమెటిక్స్. సో ఫ్రెండ్స్, మనకు అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ అయిన ఎగ్జామ్స్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ ఎగ్జామ్కి చాలామంది మ్యాథమెటిక్స్ అభ్యర్థులతో పాటు నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కూడా ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. సో వారందరికీ కోసం కూడా ఈ వీడియోస్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ మనం టాపిక్ వైజ్గా ఒక్కొక్క టాపిక్ నుంచి క్వశ్చన్స్ అనేటివి ఎట్లా అడుగుతున్నాడు అని ఎగ్జాంపుల్స్గా తీసుకుంటూ సో అన్ని టాపిక్స్ను కవర్ చేస్తూ మనం వీడియోస్ అనేటివి చేద్దాం. సో అందులో భాగంగా ఇది మనకు సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన మొదటి క్లాస్ అండి. ఇక్కడ మనం చూజ్ చేసిన టాపిక్ వచ్చేసి సింప్లిఫికేషన్స్. సో ఇక్కడ సింప్లిఫికేషన్స్ అనేటివి మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడండి. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మీరు గమనిస్తే ఈవెన్ సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, సిజిఎల్ కావచ్చు, సో ఎటువంటి ఎగ్జామ్స్ చూసినా కూడా మ్యాథమెటిక్స్కి, అందులో ప్యూర్ మ్యాథమెటిక్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తూ ఉంటారు. సో మనం అలా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో ప్యూర్ మ్యాథమెటిక్స్కి వెయిటేజ్ తక్కువ ఉంటుంది. బట్ మనం సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ కనుక చూస్తే ఈవెన్ ఆర్ఆర్బీ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, సిజిఎల్ కావచ్చు, అంటే ఇటువంటి ఎగ్జామ్స్లో ప్యూర్ మ్యాథమెటిక్స్ పైన ఎక్కువ వెయిటేజ్ ఉండడం జరుగుతుంది, అంటే ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మన నాన్ మ్యాథ్స్ వాళ్ళకని చెప్పి స్పెషల్గా ఎందుకు చెప్పానంటే మనం టాపిక్స్ని బేసిక్స్ తోటి కవర్ చేయడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ప్రతి క్వశ్చన్ని కూడా తక్కువ టైంలో చేయడం ఎట్లా అని కూడా చెప్పడం జరుగుతుందండి. మ్యాథమెటిక్స్ వాళ్ళ కోసం కూడా షార్ట్ టైంలో చేయడం ఎట్లా అండ్ షార్ట్ కట్ మెథడ్స్ ఏంటి అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు మనం సింప్లిఫికేషన్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో దాంతోపాటు మన యాప్ అండి మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ అని ఉంటుంది. మీరు జస్ట్ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళేసి ప్లే స్టోర్లో మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ అని కొడితే మా యాప్ డౌన్లోడ్ అవుతుందండి. సో అక్కడ మీకు వివిధ రకాల ప్యాకేజెస్, ఎగ్జామ్స్ అండ్ కోర్సెస్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో మీరు అక్కడ చూడొచ్చండి. సో కమింగ్ టు క్లాస్ అండి, సింప్లిఫికేషన్. సో సింప్లిఫికేషన్ అనగానే చాలామంది కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొద్దిగా టెన్స్ ఫీల్ అవుతారండి, భయపడుతూ ఉంటారు. ఎందుకు అంటే యాక్చువల్గా వాళ్ళకి బేసిక్గా మ్యాథమెటిక్స్ పైన ఒక చిన్న అవగాహన లోపం ఉంటుంది. సో అవగాహన లోపం చేపట్టి మ్యాథమెటిక్స్ అనగానే కొద్దిగా ఏదో ఫియర్, తెలియని భయానికి లోనవుతూ ఉంటారు. సో యాక్చువల్గా చెప్పాలంటే చాలా సింపులెస్ట్ టాపిక్ అండి. మిగతా వాటితో కంపేర్ చేస్తే చాలా సింపుల్ అని నేను చెప్తాను, ఎందుకంటే నా సబ్జెక్ట్ కాబట్టి. కానీ బేసిక్గా చెప్పాలంటే కూడా మ్యాథమెటిక్స్లో ఒక చిన్న లాజిక్ ఉంటుందండి. ఆ లాజిక్ మనం ఫాలో అయ్యామనుకోండి ఈజీగా అర్థమవుతుంది. అండ్ ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఇది ఎలా చేయాలి అని తెలిసిందనుకోండి మళ్ళీ మీకు చెప్పకుండా సరే మీరు చేస్తారు. అది చిన్న ప్రాసెస్ అండి, అంతే. ఈ ప్రాబ్లం వచ్చిందంటే ఎలా చేయాలి అని ఒకసారి తెలిసిందనుకోండి మీరే నెక్స్ట్ టైం చేసేస్తారు. జస్ట్ తెలుసుకోవడంలో చిన్న తేడా ఉంటుంది. సో కమింగ్ టు క్లాస్ అండి. సో ఇంతకుముందుకు మీకు చెప్పిన విధంగా సింప్లిఫికేషన్ టాపిక్ అనేది రావాలంటే ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ కొన్ని ఫార్ములాస్ ఇస్తున్నానండి. సో ఈ ఫార్ములాస్ ఖచ్చితంగా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫార్ములాస్ అన్నీ కూడా నేను కొత్తగా ఇప్పుడేదో మీకు ఇంట్రడ్యూస్ చేయట్లేదండి. మీకు ప్రీవియస్ క్లాసెస్ 6th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో అన్నింటిలో కూడా ఈ ఫార్ములాస్ మీకు వస్తాయి. తెలిసిన విషయమే, a+b² = a+b × a-b అంటాం. a² - b² = a+b × a-b. a+b² = a² + 2ab + b². సో ఇవన్నీ అండి ఇక్కడ ఫార్ములాస్ ఒక 10 రాశాను మీకోసం. ఈ 10 ఫార్ములాస్ కనుక చూస్తే అన్నీ కూడా తెలిసిన ఫార్ములాస్ అండి. సో వీటిని స్పెషల్గా ఇప్పుడు ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి అని చెప్పి డిస్కస్ చేయకుండా ఇవి గుర్తుంచుకోండి అని చెప్తున్నాను. వీటి ద్వారా ఉపయోగం ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో మనకు డైరెక్ట్గా a³ - b³ ఫార్ములా ఉపయోగపడుతుంది. ఆ టైంలో ఈ ఫార్ములా తెలిసిందనుకోండి ఆ ప్రాబ్లమ్ మనం తక్కువ టైంలో చేస్తాం. అది ఇక్కడ అడ్వాంటేజ్ అండి. సో చాలా పెద్ద కష్టమైన విషయం కాదండి, కొత్తగా చూడట్లేదు. బట్ ఏంటంటే ఒకటి మర్చిపోయి ఉంటాం, లేదా ఇది వరకు వాటిపైన ఫోకస్ చేయండి. ఇప్పుడు ఫోకస్ చేయండి, ఇక్కడ రాసిన ఫార్ములాస్ అన్నీ కూడా నేర్చుకోండి. సో వీటి ద్వారా ఉపయోగం ఇమ్మీడియట్గా ఉండకపోయినా మీరు ఎటువంటి ప్రాబ్లం చేసేటప్పుడైనా, సో మన జర్నీ సిహెచ్ఎల్ తోటి కాకుండా ఇంకా హైయర్ లెవెల్ ఎగ్జామ్స్కి వెళ్ళినా కూడా ఇవి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఒకసారి నేర్చుకోవడం ద్వారా నష్టం లేదండి. ఈ ఫార్ములాస్ బట్టి పెడతారా, బైహార్ట్ చేస్తారా, 1కి 10 సార్లు రాస్తారా మీ ఇష్టం, బట్ ఫార్ములాస్ మాత్రం మీకు రావాలి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను మీకు నేను ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉందండి, కన్వర్ట్ 0.27 బార్ ఇంటూ ద వాల్యూగర్ ఫ్రాక్షన్. అంటే ఇక్కడ 0.27 పైన ఒక బార్ అనే ఒక లైన్ గీసాడండి. 0.27 బార్ అంట. ఇది ఏంటంటే దీని మీనింగ్ 0.2
7 7 7 ఇట్లా ఈ బార్ కింద ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 10/3 చేసామనుకోండి, 10/3 చేసామనుకోండి, ఇది క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందండి, 3 3s 9, ఒకటి మిగులుతుంది, పాయింట్ పెట్టుకుంటాం, అప్పుడు మళ్ళీ 10 అవుతుంది, మళ్ళీ 3 3s 9, మళ్ళీ ఒకటి మిగులుతుంది, పాయింట్ ఉంది కాబట్టి 10 అవుతుంది, 3 3s 9. అంటే ఇట్లా ఈ 3 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని మనం రాసినప్పుడు ఏం రాస్తాం, 3.3 బార్ అని చెప్పి రాస్తాం. ఇట్లా కన్వర్ట్ చేసే ప్రాసెస్లో మనకు 0.27 బార్ అని ఇచ్చాడు. ఈ నెంబర్ని ఒక ఫ్రాక్షన్ రూపంలో రాయాలి. అంతముందని దశాంశ భిన్నాన్ని అంతముందే దశాంశ భిన్నంగా మనం కన్వర్ట్ చేయాలి ఇక్కడ. సో దానికి చిన్న ప్రాసెస్ అండి. సో అది ఫాలో అయితే సరిపోతుంది. సో ఇక్కడ మన ప్రాసెస్ ఏంటి, 0.27 బార్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏ విధంగా రాసుకోవాలంటే, ఇక్కడ ఉండే పాయింట్ కానీ ఇక్కడ ఉండే లైన్ కానీ సంబంధం లేకుండా మొత్తం నెంబర్ రాసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 2 7 ఇది మనకి ఇచ్చిన మొత్తం నెంబర్. ఇక్కడ 0 ఉంది కాబట్టి రాయకుండా సరే, కానీ రాయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు దీని నుండి 0.27 నుంచి అంటే 27 నుండి ఈ బార్ లేకుండా ఏమైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని తీసుకోండి. ఇక్కడ ఏమున్నాయండి, బార్ కాకుండా 27 0 2 అండి, అంటే 2 అనేది ఉంది, మనం 2 తీసుకుందాం, అంతే కదా. ఇక్కడ మనకి బార్ కాకుండా మిగిలిన నెంబర్స్ అండి 2 అనేది వస్తుంది, దాన్ని తీసుకుంటున్నాను. డివైడెడ్ బై ఈ లైన్ కింద ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి, ఒక నెంబర్ ఉంది కాబట్టి ఒక 9. ఈ పాయింట్ తర్వాత లైన్కి మధ్యలో ఒక డిజిట్ ఉంది కాబట్టి ఒక 0 రాసుకుంటాను. సింపుల్గా చెప్పాలంటే 27 - 2 25/90 అనేది మనకు ఆన్సర్. 5 టేబుల్తో క్యాన్సిల్ చేయొచ్చు కదా, 5 5s 5 18s, సో 5/18 అనేది వచ్చింది. ఇది మనకు ఆన్సర్ అండి. అంటే ఆప్షన్ నెంబర్ ఏ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే తెలియదు తెలిసింది అంతే లాజిక్ అండి. ఇంకొక ఎగ్జాంపుల్ దానిపైన ఇచ్చాడు, దాన్ని కూడా చూద్దాం. ఒక క్లారిటీ అనేది జనరేట్ అవుతుంది మనకు కూడా. ఎందుకంటే ఎప్పుడైనా కూడా చాలా కొత్త వాళ్ళకి ఏంటంటే ఒకటే ప్రాబ్లం తోటి అంత క్లియర్గా అర్థం కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 0.8268, ఇందులో 6 8 పైన లైన్ అండి. ఇది మనకి ఇచ్చిన నెంబర్. ఈ నెంబర్ని మనం సింప్లిఫై చేయాలి అంటే భిన్నాల్లోకి మార్చమంటే ఫస్ట్ ఉన్న నెంబర్ మొత్తం రాసుకోమని చెప్పాను. సో నెంబర్ మొత్తం రాస్తే ఇక్కడ ఏమొస్తుందండి, 08268, అంతే కదా, 08268 అనే నెంబర్ వచ్చింది. ఓకే, మైనస్ పెట్టమని చెప్పాను. తర్వాత ఈ లైన్ కంటే ముందున్న నెంబర్స్ని తీసుకోండి, అంటే 082 అండి. సో 82 తీసుకుంటే సరిపోతుంది కదా, 82 తీసుకున్నాను. డివైడెడ్ బై ఇక్కడ లైన్ కింద ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి, 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 9లు తీసుకోండి. ఒక నెంబర్కి ఒక 9, ఇంకో నెంబర్కి ఇంకో 9. ఈ పాయింట్ తర్వాత లైన్ కంటే ముందు ఇక్కడ కూడా మళ్ళీ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 0 రాయండి. ఇది మన ఆన్సర్ అండి. 8268 -82/99 ఇది మన ఆన్సర్. అఫ్కోర్స్ ఇక్కడ కన్వర్ట్ చేస్తుంది కాబట్టి మనం కూడా దీన్ని కన్వర్ట్ చేసి ఆన్సర్ చేద్దాం. మరి ఇది కన్వర్ట్ చేయాలంటే 82 68 నుంచి 82ని తీసేయాలి. చాలామందికి ఇక్కడ తేడా అండి. ఫాస్ట్గా చేయడం ఎట్లా, ఎప్పుడైనా కూడా రౌండ్ ఫిగర్స్కి కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయండి, 82 నుంచి 68 తీసేయండి. అంటే ఇక్కడ ఏముంటుందండి, 80 to 100 ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఇలా 68 పోతే ఎంత మిగిలిందండి, 14 మిగులుతుంది. ఇక్కడ నుంచి 14 తీసేయండి. అప్పుడు మనకి 8200 కాస్త ఏమవుతుంది, 8100. 200 నుంచి 14 తీసేస్తే 186. సో ఒకటి ఇక్కడ వచ్చింది కాబట్టి 86 తీసుకోండి. డివైడెడ్ బై 99, పక్కన 2 0. సో ఇప్పటికీ మన ఆన్సర్ ఆప్షన్లో ఉన్నదాని ప్రకారం లేదు కాబట్టి కన్వర్ట్ చేస్తాము. సో జస్ట్ 2 టేబుల్తో క్యాన్సిల్ చేసుకుందామండి. 2 4s 8, 1 మిగులుతుంది, 9 19, 2 9s 18, 1 మిగులుతుంది, 10, 2 5s పక్కన 0, 49 50 వచ్చింది. పైన అండి 2 4s 4, 2 నెంబర్స్ ఒకసారి తీసుకుంటాం కాబట్టి 0 రాస్తాం. అదేవిధంగా 5 9 and 3 అంటే 4093/4953. సో ఇక్కడ ఉంది చూడండి, 4093/4950. సో ఆప్షన్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. యాక్చువల్గా ఏం జరుగుతుంది మొత్తంలో అంటే క్లియర్గా చెప్తున్నానండి, పెద్ద కష్టమైన విషయాలు కాదు, కానీ తెలియాలి. ప్రాసెస్ అనేది తెలిసిన తర్వాత ఫాస్ట్గా చేయాలి.
ఒక్కటే అండి, ఇలా చేయాలి అని తెలవడం ఒక పాయింట్, అది చేసేటప్పుడు స్పీడ్గా చేయడం ఒక పాయింట్. ఈ రెండే మ్యాథమెటిక్స్లో కీ రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు మనం ఈ రెండు ప్రాబ్లమ్ చూసామండి. సో ఇంకోసారి చేసామనుకోండి స్పీడ్గా చేస్తాం, ఇంకోసారి చేసామనుకోండి ఇంకా స్పీడ్గా చేస్తాం. ఎక్కువసార్లు చేయడం ద్వారా మనకి ఎక్కువ గుర్తుకుంటుంది. సో ఎగ్జామ్లో వస్తే ఆన్సర్ ఫాస్ట్గా చేయగలుగుతాం. అంటే ప్రాక్టీస్ అంటే అంతే. ఇది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం చెప్తున్నానండి. మీరు మ్యాథమెటిక్స్ విద్యార్థులు ఎవరైతే చూస్తున్నారో దీన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే చాలామంది టెన్స్ ఫీల్ అవుతారు. సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్కు ఫోకస్ చేసి మరీ చెప్తున్నాయి క్లాస్. అది జస్ట్ ఏంటంటే మనకి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అంటే ఎంత సింపుల్గా ఉంటుంది అనే విషయం చెప్పడం కోసమే చెప్తున్నానండి. అండ్ ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అంటే క్వశ్చన్ మార్క్ ప్లస్ ఫేమస్ అని చెప్పేసి మనకి క్వశ్చన్ ఇచ్చాడు. ఈక్వల్ టు ఉంటుందండి యాక్చువల్గా, దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఉంటుందండి, ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అని ఉంటుంది అనమాట. మరి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం 1/3 + 1/4 ఆఫ్ 2/5 - 1/2, కింద 1 2/3 ఆఫ్ 3 - 3/4 - 3/4 ఆఫ్ 4/5. ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు కదా, దీన్ని మనం ఎలా చేస్తాం అంటే మనకు బాడ్మాస్ అని ఒక రూల్ ఉంటుందండి, BOTAMS. సో బాడ్మాస్ రూల్ ప్రకారం చేస్తే సరిపోతుంది. ఎంఏఎస్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాం, బ్రాకెట్లో ఉన్న చేస్తాం, తర్వాత ఆఫ్ అంటామండి ఇది, తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్ చేస్తాం. సో డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్ చేస్తాం. సో ఫస్ట్ బ్రాకెట్కి ఇవ్వాలి ఎక్కువ ప్రియారిటీ. అంటే ఇక్కడ బ్రాకెట్ చూడండి, దీనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, తర్వాత ప్రియారిటీ దేనికండి, ఆఫ్ అనే దానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం. అంటే ఈ రూల్స్ ఫాలో అయితే సరిపోతుంది అనమాట, అంతే. సో అట్లా కనుక చూస్తే ఇక్కడ మనం సింప్లిఫికేషన్ చేసేటప్పుడు ఈ 1/3 ఏదైతే ఉందో దీన్ని యాస్టిజ్గా రాసుకోండి. తర్వాత ప్లస్ అని ఉందండి, 1/4 అనేది అలాగే ఉంది. ఇప్పుడు బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ సింప్లిఫికేషన్ చేయాలి. ఈ బ్రాకెట్లో 2/5 - 1/2 అని ఉంది. సో 2,5కి ఎల్సిఎం ఎంత అండి, కాసాగు 2 5 10, అండ్ 2 × 2 4, మైనస్ ఉంది కాబట్టి -5 × 1 5. ఇది పైన చేస్తాం. సో ఎట్ ద సేమ్ టైం కింద కూడా సింప్లిఫికేషన్ చేయొచ్చు మనం. సో ఎట్లా చేద్దాం, 1 × 3 3, 3 × 3 + 2 5. అంటే అక్కడ ఏముంటుందండి, 5/3 వచ్చింది. హాఫ్ ఉంది కదా, దాన్ని మనం ఇంటూ రాసుకుందాం, 3/4 అండి. -3/4 హాఫ్ అంటే ఇంటూ అండి, దాన్ని 4/5ని ఇవ్వడం ద్వారా అది యాక్చువల్గా రాసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళినట్లయితే 1/3 అదే విధంగా ఉంచండి, ప్లస్ 1/4 ఇంటూ ఇది ఎంత అండి, 4 - 5 అంటే -1 ఉంటుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ ఎంత అండి, ఇది కాస్త మైనస్ అవుతుంది. అండ్ 1/10 అంటే డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేయొచ్చు, అలాగే ఉంచండి. కింద 3 3 గెట్ క్యాన్సల్, 4 4 గెట్ క్యాన్సల్, 5/4 - 3/5 అనేది రావడం జరిగింది, అంతే కదా. ఇప్పుడు 1 × 1 1, 4 × 10 40, అంటే 1/3 - 1/40 ఎల్సిఎం ఎంత అండి, 40 తీసుకోండి. సో 3 × 40 కదా, సారీ 120 ఎల్సిఎం అండి. సో ఇక్కడ మనకి 40 ఫస్ట్ ఉంటుంది, -3 అనేది సెకండ్ ఉంటుంది, డివైడెడ్ బై ఇక్కడ 4 5కి ఎల్సిఎం ఎంత అండి, 20 వస్తుంది. 5 × 5 25, -4 × 3 12, 25 - 12 ఇలా తీసుకోండి. ఇప్పుడు 21 26ల క్యాన్సిల్ చేయండి. ఓకే, ఇప్పుడు 40 - 3 ఎంత అండి, 37/6 ఇంటూ ఇది పైకి వెళ్ళింది అనుకోండి 1/13 వస్తుంది. అంటే 37/13 ఎంత అండి, 78. సో 78 తీసుకుంటే చాలు. సో 37/78 అంటే ఆప్షన్ ఎక్కడ ఉందండి, ఆప్షన్ ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో మొత్తం ప్రాబ్లం చేయడానికి మనకు ప్లస్లు, మైనస్లు, ఇంటూలు, డివిజన్లు తప్ప కొత్తగా ఏ ఫార్ములా కూడా అవసరం రాలేదు. అది ఇంపార్టెంట్ అండి. అంటే ఇదే ప్రాసెస్ని ఫాస్ట్గా చేయాలంటే మనకు వచ్చిన బేసిక్ ఆపరేషన్స్ అంటాం, ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్, ఇవి ఫాస్ట్గా చేస్తే చాలండి. కరెక్ట్గా చేయాలి, ఫాస్ట్గా చేయాలి, అంతేనండి. అంతకుమించి వేరే లాజిక్ అంటూ ఏం అవసరం లేదు. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే 1 / 1/1/1/1/1/3 అని ఇచ్చాడు. అంటే ఇట్లా ఒక ఆర్డర్ని ఫాలో అవుతున్నాడు. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎప్పుడైనా కూడా లాస్ట్ నుంచి మొదలు పెట్టాలి, ఓకేనా. సో ఫస్ట్ అంతా సేమ్ అలాగే ఉంచండి, 1 / 1/1/1/1 ఇక్కడ దాకా వచ్చింది కదా. సో ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయండి. సో 1 / 1/3 దాని మీనింగ్ ఏంటండి, 1/1/3 అనమాట. సో దీన్ని మనం 1 × 3/1 రాసుకోవచ్చు, విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే ఇట్లా 1 / 1/3 ఉంటే దాన్ని 3 రాసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు ఇదైతే ఎలా ఉందో అలాగే రాయండి, 1 / 1/, ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మళ్ళీ 1
డివైడెడ్ బై 1/3 ఉంది. ఇప్పుడు ఏం రాస్తామండి, అగైన్ 1/3 రాస్తాం. మళ్ళీ సేమ్ కేస్ 1 డివైడెడ్ బై 1/3 అంటే 3 అండి. సో ఆన్సర్ ఎంత అంటే ఇప్పుడు 3. అంటే ఇది చూడ్డానికే కన్ఫ్యూజ్గా ఉండే క్వశ్చన్, కానీ చేస్తే ఎంత సింపుల్గా అయిపోయిందో మీరు గమనించాలి. చాలా తక్కువ స్టెప్పుల్లో అయిపోతుంది. యాక్చువల్గా ఈ రఫ్ వర్క్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనం వాడము. డైరెక్ట్గా ఇక్కడే 1/3 అంటే 3, 1/3 అంటే 3, 1/3 అంటే 3 అని చెప్పి ఆన్సర్ రాస్తాం. వితిన్ 3 to 4 సెకండ్స్లో కంప్లీట్ అవుతుంది క్వశ్చన్. అంత ఈజీగా చేయొచ్చండి. అన్ని క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అలాగే ఉంటాయండి, ఎక్కువ టఫ్ ఏమి ఉండవు. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పెడతాయి అంతే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎవాల్యుయేట్ √129 + √216 + √68 + √169 ఇచ్చాడు. సో ఈవెన్ క్వశ్చన్ ఇలా ఉందండి. ఇట్లా ఉన్నప్పటికీ కూడా మనకి రూట్ వాల్యూస్ తెలిస్తే చాలా సింపుల్గా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 169 రూట్కు ఉందండి. అంటే √169 ఎంత అండి, 13 వస్తుంది. ఆ 13ని ఇక్కడ మనం √, కనుక తీసుకుంటే 68 + 13 ఉంది. ఈ రెండు కలిపితే ఎంత అండి, √81 ఉంటుంది. సో √81 వాల్యూ ఎంత అండి, 9 వస్తుంది. అంటే ఇప్పుడు ఈ లోపల ఉండే మొత్తం వాల్యూ ఎంత అండి, 9కి సమానం వచ్చింది. ఈ 9 ఇప్పుడు దీన్ని కలపండి, 216 + 9 ఎంత అండి, 225. మరి దీనికి ఏముంది, రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ తీసుకుంటాం. √225 ఎంత అండి, 15 వస్తుంది. సో 15 రాయండి ఇక్కడ. సో ఇక్కడ 15 తీసుకుంటాం. ఇప్పుడు 129 + 15 ఎంత అండి, 144. దీనికి రూట్ ఉందండి, విచ్ ఇస్ ఈక్వల్ టు 12 అండి. సో అవర్ ఆన్సర్ ఎంత అండి, ఆప్షన్ డి 12 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నంబర్ సిస్టంలో రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఈవెన్ ఎన్ని రకాల క్వశ్చన్స్ ఉన్నా కూడా మనం చేసేటివి అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్తో పాటు కొన్ని ఎల్సిఎంలు చేయాలండి, కొన్ని స్క్వేర్ రూట్ రావాలి. సో అందుకే మనం 30 స్క్వేర్ రూట్స్ అంటాం, ఎల్సిఎం హెచ్సిఎఫ్ రావాలి అని చెప్పి అంటాం. ఇదే లాజిక్ అండి. సో అట్లా క్వశ్చన్స్ ఎన్ని ఉన్నా కూడా ఈజీగా చేయడానికి ఛాన్సెస్ అనేవి మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే √6 + √6 + √6 + √6 .. అని ఇచ్చారు. అంటే ఇక్కడ ఆ సిరీస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. దానికి ఒక పర్టికులర్ వాల్యూ మనకు కావాలి. మరి ఆ వాల్యూ ఎలా వస్తుంది అంటే, ఇటువంటి క్వశ్చన్స్ మనకి ఇచ్చినప్పుడు దీని ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ అని చెప్పి తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఏంటి, మనకు ఇదంతా కలిపితే ఎక్స్ అని చెప్పి తీసుకుంటాను. ఇప్పుడు నేను రాస్తాను చూడండి ఒకసారి. √6 అంటే ఇదేనండి, ఇక్కడ దాకా రాశాను. ఇప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో దాని వాల్యూ మనం ఎక్స్ రాసుకోవచ్చు. అదేంటి సార్, పైన మొత్తం కలిపి 6 అన్న ఎక్స్ అని చెప్పారు మొత్తం వాల్యూ, అందులో నుంచి ఒక నెంబర్ తీసేస్తే కూడా ఎక్స్ వస్తుందా, వస్తుందండి. ఎందుకంటే ఇది అన్లిమిటెడ్, అంటే ఇన్ఫైనైట్కి సమానం, అనంతం. సో అనంతం నుండి ఒక వాల్యూ తీసినా మళ్ళీ అనంతంకి సమానం, అనంతంకు ఒక వాల్యూ కలిపినా కూడా అనంతంకే సమానం అవుతుంది. కాబట్టి ఆ ప్లేస్ ప్రకారం మనం ఇక్కడ ఎక్స్ అని చెప్పి తీసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అలాగే ఉంచండి. సో ఇక్కడ మనం స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ ఇరువైపులా వర్గం చేయడం ద్వారా ఇప్పుడు మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ స్క్వేర్ వస్తుంది. అంటే మనం ఇప్పుడు ఏం రాయొచ్చు, ఫస్ట్ x² తీసుకున్నాం అనుకోండి, x² మైనస్ ఈ ప్లస్ x ఇట్ వస్తే ఏమవుతుందండి, -x అవుతుంది. ఈ 6 ఇట్ వస్తే ఏమవుతుందండి, -6, విచ్ ఇస్ ఈక్వల్ 0 అయిపోతుంది. ఒక్క స్టెప్లో ప్రాబ్లం మనకి ఇక్కడ దాకా వచ్చిందండి. దీన్ని మనం వర్గ సమీకరణం అంటాం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి రూట్స్ అంటే మూలాలు కనుక్కోవాలి. దానికి బేసిక్ మెథడ్ ఉంది. ఇక్కడ 6 కదా, 6కి 3 × 2 చేస్తాం. పెద్దదానికి ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి -3 + 2 అని చెప్పి రాస్తాం. అంటే మనకు వచ్చింది ఇక్కడ -3 కాబట్టి మన ఆన్సర్ ఒకటి +3, ఇక్కడ +2 కాబట్టి -2. అంటే మనకు వచ్చే రూట్స్ ఎంతండి, 3, -2 అన్నమాట. జాగ్రత్తగా వినాలి. ఒకవేళ అర్థం కాకపోతే పాజ్ చేయండి, వీడియో బ్యాక్ వెళ్ళండి, మళ్ళీ వినండి. ప్రాసెస్ 10 సార్లు చెప్పినా ఇదే చెప్పాలి, వేరే ఉండదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం వినే వాళ్ళకి కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది. ఒక్కటే స్టెప్లో అయిపోయే ప్రాబ్లం అండి ఇది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మొత్తాన్ని ఎక్స్ అనుకున్నాం, అందులో నుంచి ఫస్ట్ నెంబర్ తీసేసి ఎక్స్ పెట్టాం, తర్వాత స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసాం, తర్వాత ఏం చేసామంటే వర్గ సమీకరణాన్ని సింప్లిఫై చేసాం. వర్గ సమీకరణాన్ని సింప్లిఫై చేయమంటే ఏం చెప్తున్నాం, ఇక్కడ 6కి రూట్స్ కనుక్కుంటున్నాం. 3 × 2 6 అండి. ఇక్కడ -x ఉంది కాబట్టి పెద్దదానికి మైనస్ రావాలి కాబట్టి మైనస్ పెట్టాను, చిన్నదానికి ప్లస్ పెట్టాను. ఎప్పుడైతే ఏ విధంగా రాస్తామో ఇక్కడ -3 ఉంటే ఆన్సర్ 3 అండి, ఇక్కడ +2 ఉంటే ఆన్సర్ -2 అండి. ఇట్లా కన్వర్ట్ అవుతుంది. అంటే 3, -2 అనేది మన ఆన్సర్. అయితే 3 కావాలి లేకపోతే -2 కావాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో 3 మాత్రమే ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్. మరి 2 ఉంటే ఎట్లా సార్, 2 ఒకేసారి ఉన్నాయనుకోండి, పై 2 అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, అటువంటివే తయారు చేస్తాడు. అయితే 3 అన్న కరెక్ట్ ఆన్సరే, లేకపోతే -2 అన్న కరెక్ట్ ఆన్సరే, ఈ 2 కూడా కరెక్ట్ ఆన్సరే. కాకపోతే +2 మాత్రం కరెక్ట్ ఆన్సర్ కాదు. అట్లా చూడాలండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కొద్దిగా సిమిలర్గా ఇంతకుముందు క్వశ్చన్ లెక్క ఉంది, కాకపోతే ఇది కంప్లీట్గా స్క్వేర్ రూట్ పైన అడుగుతున్న క్వశ్చన్.
సిక్స్త్ రూట్ ఆఫ్ 0.000729 ఇచ్చాడు. ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనకి కీ పాయింట్ ఏంటంటే 729 అండ్ ఇంకొకటి 6 అండి. సో దీని మీనింగ్ ఏంటి యాక్చువల్గా చూద్దామా. సో ఇప్పుడు కామన్గా థర్డ్ రూట్ ఆఫ్ 4 అని ఉందనుకోండి, దీని మీనింగ్ ఏంటండి 4⁻1/3 అన్నమాట. సిమిలర్గా ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 0.0000729 1/6 అండి. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ పవర్ ఎంత ఉంటుందో అంటే స్క్వేర్ రూట్ ఎంత ఉంటుందో దాన్ని 1/6లోకి పవర్లోకి రాస్తాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ 6 ఉంది కదా, అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి 2⁻6 మనం రాయాలి. అంటే దేనికి 6 అండి? కామన్గా 3/6 = 729 అండి. ఎందుకంటే 729 మనం ఏం రాసుకోవచ్చు తెలుసా, 27 స్క్వేర్ రాయొచ్చు, దీన్నే మనం 9 క్యూబ్ రాయొచ్చు, దీన్నే మనం 3/6 రాయొచ్చు. సో ఎట్లా తెలుస్తాయి సార్ అంటే 729 అంటే 27 స్క్వేర్. 27ని మనం ఏం రాయొచ్చు అండి 3/3 రాస్తాం హోల్ స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత అండి 3/6. ఇక్కడ కొంచెం కూడా రాయొచ్చు అండి 3 స్క్వేర్ హోల్ పవర్ 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 3/6. అంటే మనం 3/6 = 729 రాయొచ్చు. సో అట్లా రాసిన తర్వాత ఇక్కడ మనకి పాయింట్ ఉంది కదా, పాయింట్ తర్వాత 1 2 3 4 5 6 నంబర్లు ఉన్నాయి. 6 నంబర్లు ఉన్నప్పుడు పైన 6 ఉంది కాబట్టి ఇక్కడ మనం ఈ విధంగా కన్వర్ట్ చేయొచ్చండి. అంటే ఈ లోపల ఉండేదాన్ని మొత్తాన్ని 0.3 6గా నేను రాశాను. సో ఇప్పుడు సింపుల్గా 6 గెట్ క్యాన్సిల్ అవుతుంది, 0.3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ బి అనేది ఆన్సర్గా కన్వర్ట్ చేస్తామండి. చాలా మట్టుకు సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయండి. మీరు అనవసరంగా మ్యాథమెటిక్స్ని ఎక్కువ లెంతీగా ఆలోచించి నాకు రాదు అని మాత్రం పక్కకు పెట్టకండి. ఒకటి క్లియర్గా చెప్తున్నాను, క్లాసెస్ నేను చెప్తానండి కొంచెం రెగ్యులర్గా. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ పైన ఖచ్చితంగా మనం సిలబస్ తీసుకుందాం. సిలబస్లోని అన్ని క్వశ్చన్స్ చేయడానికి ట్రై చేస్తానండి. కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా ఫాలో కండి. ఎవరైతే క్లాస్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. సో బెల్ బటన్ క్లిక్ చేయకపోవడం ద్వారా మనకు మైనస్ ఏంటంటే మేము పెట్టే నోటిఫికేషన్స్ మీకు రావాలి. అండ్ ఎప్పుడైతే మీరు మీ ఫ్రెండ్స్ ఇంకా చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ గురించి ప్రమోట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. జస్ట్ యూట్యూబ్లో మన విద్య అని కొడితే మన ఛానల్ వస్తుందండి. సో మోర్ దెన్ 700 వీడియోస్ అప్లోడ్ చేసామండి. బట్ ఇప్పుడు ఏంటంటే స్పెషల్ కోర్సెస్ ఆన్ సిహెచ్ఎస్ఎల్ ఫస్ట్ నుంచి కూడా క్లియర్గా చేద్దామండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా చెప్పండి, నేను వాటిని నోట్ చేసుకొని నెక్స్ట్ వీడియో నుంచి మాడిఫికేషన్ చేసి చేస్తానండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.